అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ నిజాం ఛానల్ అండి. ఇవాళ పరిటాల రవి గారి వర్ధంతి సందర్భంగా పరిటాల రవి గారిని ఒక్కసారి మనం మననం చేసుకుందామండి. పరిటాల రవి గారి ప్రస్థానం వాళ్ళ తండ్రి గారి దగ్గర నుంచి చెప్పుకోవాల్సి వస్తుందండి. వాళ్ళ ప్రస్థానం ఆ రోజున శివాయి జమా భూముల్లో అంటే అనంతపురం జిల్లా రాయలసీమ ప్రాంతంలో పెత్తందారులు భూస్వాముల కబంధ హస్తాల్లో 100 ఎకరాలు వాళ్ళ కబంధ హస్తాల్లో ఉండి ఎటువంటి అభివృద్ధికి నోచుకోకుండా సాదా చేదా మధ్యకారు రైతాంగం కానీ రైతు కూలీలు కానీ వాళ్ళ చెప్పు చేతల్లో అణిగి ఉండాల్సిన పరిస్థితి అండి. అలాంటి సందర్భంలో పేదవాడికి కూడా భూమి హక్కు ఉండాలా, పెత్తందారులు జాగీర్దారుల కబంధ హస్తాల్లో పొలాలు ఉండిపోయినాయి, ఆ పొలాలు పేదలకు కూడా అందాలి, అవి అన్యాక్రాంతంగా సాగులోకి రాకుండా ఉన్నాయని చెప్పి ఉద్యమం బిగించేసిన నేపథ్యం పరిటాల రవి గారి కుటుంబ నేపథ్యం. వాళ్ళు పనిచేసిందంతా పేద బడుగు బలహీన వర్గాల కోసం పనిచేశారు. రవి గారు కానీ ఆ రోజుల్లో అక్కడ లోకల్గా ఉన్న కొంతమంది లీడర్స్ చేసే అకృత్యాలను వ్యతిరేకించి ఎదిరించి సామాన్యుడి పక్కన నిలబడి సీమ ప్రజలకి దేవుడయ్యాడు పరిటాల రవి గారు. జోహార్ పరిటాల రవి అన్న, జోహార్ పరిటాల రవి అన్న. ఇవాళ ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన్ని ఒక్కసారి మనం గుర్తు చేసుకుందామని ఈ సందర్భంగా తెలియజేయటం జరిగిందండి. కొన్ని వందల మందికి ప్రతి సంవత్సరం పేద మహిళలకి పేద వ్యక్తులకి వివాహాలు జరిపించిన ఘనత మన పరిటాల రవి గారికి. అనేక మందికి వాళ్ళ ఇంట్లో కుండ పొయ్యి మీద వెలుగుతానే ఉంటుందని చెప్తారు. ఎవరికైనా సరే ఇంటికి వచ్చిన అతిథికి అన్నం పెట్టకుండా పంపించని నేపథ్యం. ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టి ఉద్యమమే ఊపిరిగా బతికిన పరిటాల రవి గారిని ఇలా ఆయన వర్ధంతి సందర్భంగా ఒకసారి గుర్తు చేసుకుందాం. జై హింద్.